ధనుస్సు రాశి వారికి ఆగస్టు 16, 17, 18, 19వ తేదీల్లో మీకు జరిగేది తెలిస్తే ఖచ్చితంగా ఆశ్చర్యపోతారు. మీ గురించినటువంటి ఒక రహస్య ప్రేమ అనేది బయటపడటం అనేది జరిగిందనమాట. ధనుస్సు రాశి వారు ఎన్ని పనుల్లో ఉన్నా సరే వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి వరకు వినండి. ఎందుకంటే ఈ వీడియో వల్ల మీకు ఉపయోగమే ఉంటుంది కానీ ఎటువంటి నష్టము అనేది ఉండదు. కాబట్టి వీడియోని పూర్తిగా విని ఒక లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి. మరికొంతమందికి ధనుస్సు రాశి వారికి చేరుతుందనమాట. ధనుస్సు రాశి వారి విషయానికి వస్తే ధనుస్సు రాశి వారు చాలా చాలా మంచివారండి. అయితే వీరి జీవితంలో వచ్చేటప్పటికి రాధాకృష్ణుల ప్రేమ అంత గొప్ప ప్రేమ వీరి జీవితంలో కూడా ఖచ్చితంగా ఒక రహస్య ప్రేమలాగా దాగి ఉంది కొంతమందికి. కొంతమంది అయితే ఆ ప్రేమతో కలిసి కొనసాగిస్తూ కూడా ఉంటున్నారని చెప్పుకోవచ్చు. కొంతమందికి దక్కలేదని కూడా చెప్పుకోవచ్చు అనమాట. కానీ ఈ ధనుస్సు రాశి వారి యొక్క జీవితంలో మాత్రం ఖచ్చితంగా వారు అంటే ఎంతో నీతిగా, ఎంతో నిజాయితీగా, ప్రాణానికి ప్రాణంగా ప్రేమించినటువంటి ఒక వ్యక్తి అయితే మాత్రం తప్పకుండా ఉన్నారు. అది ఆడవారిలో అవ్వచ్చు లేదా మగవారిలో అవ్వచ్చు. ఎక్కువగా మనం చూసుకున్నట్లయితే పురుషుల్లో ఎక్కువగా ఇలా జరుగుతూ ఉంటుందని చెప్పుకోవచ్చు అనమాట. ఈ ధనుస్సు రాశిలో ఉన్నటువంటి పురుషులు ఎవరైతే ఉన్నారో వారు ఖచ్చితంగా అంటే శ్రీరాముడు లాంటి వారు అని చెప్పేసి చాలామంది భావిస్తూ ఉంటారనమాట. అంటే శ్రీరాముడి యొక్క లక్షణాలు కొంతవరకు ఉంటాయి వీరిలో. అంటే ఒకే మాట, ఒకే భార్య, ఒకే బాణం అన్నట్లుగా ఈ ధనుస్సు రాశి వారి జాతకంలో ఉంటుందన్నమాట. ఎక్కువ శాతం కూడా వీరి మనస్తత్వం అంటే స్త్రీలను గౌరవించే విషయంలో కానీ ఇట్లా ప్రతిదీ కూడా అలాగే ఉంటారు. అంటే శ్రీరాముడి యొక్క లక్షణాలకు వీరు ఏమాత్రం కూడా తీసిపోరు. అయితే కనబడకుండా వీరిలో శ్రీకృష్ణుడు కూడా ఉన్నాడనమాట. అంటే వీరి జీవితంలో వీరికి నచ్చినటువంటి ఒక వ్యక్తి మాత్రం ఖచ్చితంగా వీరి జీవితంలో వీరికి సంబంధం అనేది ఇప్పటికీ కూడా కొంతమందికి కొనసాగుతూ ఉంటుందని చెప్పుకోవచ్చు అనమాట. ఎందుకంటే వీరి ప్రేమ అనేది అంత పవర్ఫుల్. వీరు అంటే ఆషామాషిగానో లేదా టైం పాస్గానో ఒక వ్యక్తిని వీరు ప్రేమించరు. ఒక వ్యక్తిని వీరు చాలా మనస్ఫూర్తిగా ఎంతో ఇదిగా ఒక బంధం గనక వీరు ఏర్పాటు చేసుకున్నారంటే మాత్రం వారిని ఎట్టి పరిస్థితుల్లో కూడా ఎన్ని జరిగినా కూడా వీరు వదిలిపెట్టరనమాట. అంత నిజాయితీగా కలిగినటువంటి వ్యక్తులు కాబట్టే వీరికి బాధలు కూడా ఎక్కువగా ఉంటాయి అన్నమాట. అందులో ప్రేమ అనేది ఖచ్చితంగా బాధ పెట్టేలాగే ఉంటుందన్నమాట. ఎందుకంటే ప్రేమించిన వారు జీవితంలో అందరికీ దక్కరు. అది ఎక్కడో కొంతమంది ప్రేమించిన వారిని వివాహం చేసుకొని సంతోషంగా ఉండటం కొంతమందికి జరుగుతుంది. కానీ ఎక్కువ శాతం ప్రేమలు చూసుకున్నట్లయితే ఇక్కడ వీళ్ళు ఒక చోట ఉంటే వాళ్ళు మరొక చోట ఉంటారనమాట. వాళ్ళని దగ్గర చేసుకోలేక, వాళ్ళ ఆలోచనలను వదులుకోలేక ఎలాగైనా సరే వారితో మాట్లాడుకోవటము, కలుసుకోవటము రహస్యంగా ఇట్లాంటివి కొన్ని జరుగుతూ ఉంటాయి అన్నమాట. అలాంటివి అంటే వారి మనసు అంటే మనుషులైతే ఇక్కడ ఉంటారు కానీ మనసు మాత్రం ఎప్పుడూ కూడా ప్రేమించినటువంటి మనిషి దగ్గరే తిరుగుతూ ఉంటుందన్నమాట. ఆ మనసును మనం జయించగలిగితే అసలు మనిషికి ఈ బాధలే ఉండవు. కాబట్టి అలా ఈ ధనుస్సు రాశి వారి జీవితంలో కూడా ఒక రహస్య ప్రేమ అనేది ఖచ్చితంగా దాగి ఉందన్నమాట. అలాగా ఎలాగైనా సరే వారిని కలుసుకోవాలి, చేయాలి అంటే కొంతమంది అయితే ఓపెన్ అయి చెప్పేస్తూ ఉంటారు. కొంతమంది చెప్పరు. అంటే చెప్తేనే కదా తెలిసేది, చెప్పకుండా రహస్యంగా మమ్మల్ని ప్రేమిస్తే మాకెలా తెలుస్తుంది అని చెప్పేసి కొంతమంది అనుకోవచ్చు. కానీ ఒకటి గుర్తుపెట్టుకోండి, జీవితంలో ఒక వ్యక్తి కనుక నిజంగా ప్రేమించినట్లయితే వాళ్ళు ఎక్కువ కాలం దాయలేరు ఆ విషయాన్ని. అంటే కొంతమంది ఏంటంటే మరీ భయంతో అవ్వచ్చు, లేకపోతే వారు దక్కరు అంటే మీరు యువతల వాళ్ళు యాక్సెప్ట్ చేస్తారో లేదో అని కొన్నిసార్లు ఆలోచించి ఏంటంటే కొంతమంది నెలలు సంవత్సరాలు కూడా గడిపే వాళ్ళు ఉండొచ్చు. కానీ ఎక్కువ శాతం గమనించినట్లయితే ఎక్కువ కాలం ప్రేమ అనేది దాగదు. వారు ఏదో ఒక రూపంలో ఏదో ఒక సమయంలో ఎవరో ఒకరి మాట ద్వారాగానో లేకపోతే వారి యొక్క ప్రవర్తన ద్వారాగానో మీకు తెలిసేటట్లుగా 100% చేసి తీరుతారనమాట. అలాగా దాన్ని మీరు గుర్తించగలగాలి. అది గుర్తించలేకపోతే ఎందుకంటే డైరెక్ట్గా నోరు తెరిచి మీరంటే మాకు ఇష్టము అని చెప్పేసి ఆడవారవ్వచ్చు లేదా మగవారవ్వచ్చు నోరు తెరిచి ఎవరు కూడా చెప్పుకోలేరు. కానీ వారి యొక్క కదలికల వల్ల, వారి యొక్క ప్రవర్తన వల్ల, వారి చూపుల వల్ల ఇలాంటి కొన్ని సంకేతాలు అనేవి తెలుస్తూ ఉంటాయి అన్నమాట. అవి అర్థమైద్ది ఆటోమేటిక్గా. అది అవతల వ్యక్తికి అర్థమైపోయిద్ది అనమాట. అంటే మనకి కోపం వచ్చినప్పుడు ఎదుటివారిలో ఎలా తెలిసిద్దో, సంతోషం వచ్చినప్పుడు ఎలాగైతే తెలిసిద్దో
అలాగే ప్రేమ మన మీద ఎవరైనా చూపిస్తున్నారన్నప్పుడు ఖచ్చితంగా మన మనసుకు తెలుస్తుందనమాట. తెలిసినప్పుడు దాన్ని అర్థం చేసుకోగలిగినప్పుడు అది మీకు అర్థమవుతుంది. ఎందుకంటే అలా రాధాకృష్ణుల్లాగా పెనవేసుకున్న బంధం. ఆ ప్రేమ ఎవరు అనంటే అది చూసే ముందల ఒక్కసారి ఇది వినండి. చాలామంది కూడా కొన్ని చెప్పుకోలేని సమస్యలతో బాధపడేవారు. ప్రేమ, పెళ్లి, విద్య, ఉద్యోగం, వ్యాపారము, భార్యాభర్తల మధ్య గొడవలు, విడాకుల సమస్యలు, అప్పుల సమస్యలు, ఆర్థిక సమస్యలు, మీ మీద కానీ మీ ఇంటి మీద కానీ ఎవరైనా చెడు ప్రయోగాలు చేసినా, ఇలా మీకు ఏదైనా ఇబ్బంది ఉంటే అలంపూర్ జోగులాంబదేవి జ్యోతిష్యాలయం గురూజీ సీతారామరాజు గారు, గురువుగారి ఫోన్ నెంబర్ 9948253372. ఈ నెంబర్కి కనుక మీరు ఫోన్ చేసినట్లయితే మీరు దూరంగా ఉన్నా పర్వాలేదు, ఫోన్లోనే మీ సమస్యకు పరిష్కారం అనేది గురువుగారి ద్వారాగా అందుతుంది. గురువుగారు చేసేటటువంటి ప్రత్యేకమైన పూజల వల్ల, పరిహారాల వల్ల ఖచ్చితంగా మీ సమస్యకు పరిష్కారం అనేది అందుతుంది. కాబట్టి అంటే చాలా చోట్ల కూడా జ్యోతిష్యాలు చెప్పించుకొని విసిగిపోయి ఉంటారు కదా, కానీ గురువుగారి దగ్గర అలా కాదండి. ఆయన చెప్పినట్లుగా చేయటం వలన మీ సమస్యకు తప్పకుండా పరిష్కారం దొరుకుతుంది. కాబట్టి ఒకసారి గురువుగారికి ఈ నెంబర్కి కాల్ చేయండి. ఇక ముఖ్యంగా ఈ ధనుస్సు రాశి వారి ప్రేమ విషయానికొస్తే, ముఖ్యంగా మనం పురుషుల విషయం గురించి ఆలోచించినట్లయితే, వీరు వివాహం కాకముందల ఒక వ్యక్తిని ప్రేమించడం అనేది జరుగుతుంది. అయితే మరి వివాహమైన వారిలో కూడా కొంతమందికి ఇలా జరుగుతుందన్నమాట. ఎందుకంటే ప్రేమకు వయసుతో సంబంధం లేదని చెప్పేసి ఈ మధ్య అలాగే జరుగుతున్నాయి. చాలా చాలా సందర్భాలు, చాలా చాలా విషయాలు అలా జరుగుతున్నాయి అన్నమాట. అయితే ఈ ధనుసు రాశి వారు వీరు చాలా చక్కగా ఉంటారు. చాలా తెలివైనటువంటి వారు. ముఖ్యంగా ఏంటంటే నమ్మకం కలిగినటువంటి వ్యక్తులు. నీతిగా ఉండే అంటే ఒక మాట ఏదన్నా ఇస్తే ఆ మాటకు కట్టుబడిపోయి ఉండేటటువంటి మనుషులనమాట. ఈ రోజుల్లో ఇలాంటి మనుషులు దొరకటం చాలా అరుదు. వెనకటి రోజుల్లో మనం ఇలాంటి మనుషులను చూసేవాళ్ళము. కానీ ఈ రోజుల్లో ఇలాంటి వారు దొరకటం అనేది చాలా తక్కువనమాట. శ్రీకృష్ణుడి యొక్క పోలికలతో చాలా గొప్పగా వీరి మనస్తత్వం ఏంటంటే, శ్రీకృష్ణుడికి 16,000 మంది గోపికలు ఉన్నప్పటికీ కూడా చాలా నీతిగా, నిజాయితీగా శ్రీకృష్ణుడు భగవానుడు ఉండబట్టే ఆయన్ను మనం భగవంతుడిగా పూజిస్తూ ఉంటున్నాం అన్నమాట. అలాగే ఈ ధనుస్సు రాశిలో ఉన్నటువంటి పురుషులు కూడా వీరేంటంటే అలాంటి నాయకత్వ లక్షణాలు అనేవి వీరి దగ్గర ఎక్కువగా కనిపిస్తూ ఉంటాయి. కాబట్టి ఎవరైనా సరే వీరిని చూడంగానే ఆకర్షితులవుతారు. వీరి యొక్క రూపానికి అవ్వచ్చు, లేకపోతే వీరి టాలెంట్కి, వీరి తెలివికి, వీరి మాట తీరుకి, ఇలాంటి వాటికి, ధైర్యానికి వీరి అవతల వ్యక్తులు ఏంటంటే తెలియకుండా ఆటోమేటిక్గా ఆకర్షితులు అవ్వటం అనేది జరుగుతుందన్నమాట. అయితే వీరికి మరి వివాహమైన వారిలో కూడా ఇలా జరగటం అనేది ఒక గొప్ప విశేషంగా చెప్పుకోవచ్చు. అలా వివాహమైందని తెలిసినా, వీరికి భార్య, కుటుంబము, పిల్లలు ఉన్నారని తెలిసినా కూడా ఒక స్త్రీ ఏంటంటే వీరి మీద అంటే ఆకర్షితురాలవ్వటం అనేది జరిగిందనమాట. ఎందుకంటే వీరి యొక్క పనితీరు అన్నీ నచ్చి ఒక స్త్రీ వీరిని రహస్యంగా ఇష్టపడటం అనేది జరిగిందనమాట. అయితే మరి ప్రేమ అనేది ఎక్కువ రోజులు దాచలేరు కాబట్టి ఆ స్త్రీ బయట పెట్టడం అనేది కూడా జరిగిందనమాట. ఇది గమనించినటువంటి ధనుసు రాశి పురుషులు ఎప్పటి నుంచో గమనిస్తున్నారు. కానీ వీరేంటంటే చాలా మంచివారు, పద్ధతి గలవారు కాబట్టి వీరు ఎక్కడా కూడా బయట పడల. సరేలే అని చెప్పేసి సైలెంట్గా వదిలేసుకుంటూ వచ్చారు. కానీ ఆ స్త్రీ ఎప్పుడైతే నోరు తెరిచి చెప్పిందో వీరి మనసు కూడా అంటే ఆ స్త్రీ యొక్క పరిస్థితులను బట్టి, స్థితిగతులను బట్టి, తన కుటుంబంలో బాధల వల్ల, సమస్యల వల్ల ఈ పురుషుడు కూడా ఏంటంటే ఆ స్త్రీతో కొంచెం అంగీకరించడం అనేది జరుగుతుందన్నమాట. అలాగా వాళ్ళిద్దరు మనుషులు మాట్లాడుకోవటము, మనుషులు మనసులు కలవటము ఇలాంటివనేది జరిగి ఆ ధనుసు రాశి వారి దగ్గర నుంచి కూడా ఒక అంగీకారం వచ్చేటప్పటికి ఆ ఇద్దరి మధ్య ఏంటంటే బంధం అనేది ఏర్పడింది. అయితే బంధం ఏంటంటే రోజు రోజుకి అది బలోపేతం అవుతుంది. అంటే బలంగా మారుతుందన్నమాట. ఇద్దరి మధ్య కళ్ళతో చూసినటువంటి ప్రేమ ఒకరినొకరు మనసులు అర్థం చేసుకొని మనస్ఫూర్తిగా ప్రేమలు అనేవి వీరి మీద ఏర్పడటం అనేది జరిగిందనమాట. అలా రోజులు, నెలలు, సంవత్సరాలు గడిచే కొద్ది విడదీయరాని బంధంగా ముడిపడిపోయింది. అంటే 3 ముళ్ళ బంధం కన్నా కూడా మనసుతో ముడిపడినటువంటి వీళ్ళ బంధం అనేది చాలా గొప్పగా తయారైంది. ఇది అందరికీ వర్తించదండి. కొంతమందికి మాత్రం ఖచ్చితంగా ఇదే జరుగుతుందన్నమాట. ఎందుకంటే కొంతమంది గురించి తెలుసుకున్న తర్వాతే ఇది చెప్పటం అనేది జరుగుతుందన్నమాట. అలాగా కొంతమందికి జరుగుతుంది. కాకపోతే బయటికి ఎవరు చెప్పుకోరు కాబట్టి అవి ఎవరికి తెలియవు. కొంతమంది తెలిసిపోతాయి, కొంతమంది తెలియవు అనమాట. అలాగా ఆ స్త్రీని వీరేంటంటే చాలా మనస్ఫూర్తిగా ఇష్టపడి ఆ స్త్రీకి అంటే నేను నీ కష్టాలు, నీ బాధలు తీరుస్తాను, నాకు చేతనైనంత సహాయం నేను నీకు చేస్తాను అని చెప్పేసి అలా వాళ్ళిద్దరు బంధం ఏర్పడింది. కాబట్టి వీరు మాట ఇచ్చారు కాబట్టి ఆ మాటకు కట్టుబడిపోయి
మీరు అలాగే కొనసాగించడం అనేది జరుగుతుంది. ఆ స్త్రీ యొక్క చిన్న చితక అవసరాలు, అన్ని కష్టాల్లో, సుఖాల్లో తోడుగా నిలబడటం ఇలాంటివి ఆ పురుషుడి వల్ల జరుగుతున్నాయన్నమాట. కాబట్టి ఇలాంటివి అంటే కొంతమందికైతే వారి కుటుంబాల్లో కూడా తెలిసి గొడవలు జరగటం కూడా జరిగింది. ఎందుకంటే తన భర్త వేరే వాళ్ళతో మాట్లాడుతున్నారు అనంటే ఏ భార్య కూడా భరించలేదు. వారి భర్త వారికే సొంతం కావాలని చెప్పి ప్రతి భార్య కూడా కోరుకుంటుందన్నమాట. అందులో ఎటువంటి తప్పు లేదు. కానీ మనం ఒకటి తలిస్తే దైవం ఒకటి తలుస్తుంది. కొంతమంది తెలిసి బయటపడిపోతారు తప్పు చేసిన వాళ్ళు, కొంతమంది తెలియకుండా చేస్తారు. తెలియకుండా చేసేసి మేమేం చేయటం లేదు అని చెప్పేస్తే ఇంట్లో భార్యలు నమ్మేస్తూ ఉంటారనమాట. ఎందుకంటే ఈ భార్యలను ప్రేమగా చూసుకుంటారు కాబట్టి ఎక్కడా కూడా అటువంటి అనుమానం అనేది లేకుండా వాళ్ళు చూసుకుంటూ ఉంటారు కాబట్టి అలా చేస్తూ ఉంటారు. కొంతమంది ఏంటంటే టైం బాగోక చేస్తూ ఉంటారు. కానీ ఎక్కువ మందిని మనం గమనించినట్లయితే ప్రతి మనిషికి కూడా మనసులో వేరే ఇష్టపడే వ్యక్తులు అనేవాళ్ళు ప్రతి ఒక్కరి జీవితంలో కూడా జరుగుతూ ఉంటాయండి. అది తప్పు, కానీ అది చాలా తప్పు. కాకపోతే వీరికి అంటే మనిషి యొక్క మనసు అనేది రకరకాలుగా ఉంటుంది కాబట్టి ఇలాంటి పొరపాట్లు అనేవి జరుగుతూ ఉంటాయి. అలాగా వీరి కుటుంబాన్ని కూడా చాలా ప్రేమిస్తారు, భార్యాబిడ్డలను కూడా బాగా చూసుకుంటారు. కానీ అది విధి అనుకోవాలో ఏదనుకోవాలో దైవ నిర్ణయం అనుకోవాలో అలా ఆ స్త్రీతో విడదీయలేని బంధం అనేది ఏర్పడింది. ఇంట్లో కూడా కొంతమందికి తెలిసి గొడవలు జరిగినాయి. ఎంత గొడవలు జరిగినా ఎంత చేసినా కూడా ఎన్ని చెప్పినా కూడా భార్య ఆ స్త్రీని వీరు వదిలిపెట్టుకోవటానికైతే సిద్ధంగా లేరనమాట. మీకు మాట్లాడటం లేదు అని చెప్పినా కొంతమంది ఏంటంటే అట్లా విడదీయలేని మానసికంగా ఏర్పడిందనమాట. ఇందులో ఇక్కడ వారి తప్పు, పురుషుల తప్పు కూడా లేదండి. ఎందుకంటే కావాలని చేస్తే తప్పంటారు, కానీ అది ఒక కర్మానుసారంగా జరిగింది కాబట్టి అక్కడ మంచి చెడు మంచికి పోతే ఒక్కొక్కసారి సమస్యలు ఇలాగే ఎదురవుతూ ఉంటాయి అన్నమాట. కాబట్టి ఆ తెలిసి తెలియని వయసుల వల్ల అలా ఆకర్షితులు అవ్వటం అనేది జరుగుతుంది. కాబట్టి అలాగా వారితో కొంచెం ఆ ప్రేమ అనేటటువంటి బంధం అనేది ముడిపడింది అనమాట. కాబట్టి ఈ భార్య బిడ్డల్ని చూసుకోపోతే ఇక్కడ మనం వీరిని ఇంకా ఖచ్చితంగా వేరేగా మాట్లాడాల్సి వచ్చేదండి. కానీ వీరేంటంటే భార్య కుటుంబాన్ని చాలా అమితంగా ప్రేమిస్తారు. భార్యకి ఎటువంటి లోటు కూడా వీరు చెయ్యరనమాట. కొంతమంది ఎవరన్నా ఇబ్బంది పెట్టే వాళ్ళు ఉంటారు, కానీ 90% కూడా ఈ ధనుస్సు రాశిలో ఉన్నటువంటి పురుషులు భార్య బిడ్డల్ని కుటుంబాన్ని ఎంతో అమితంగా ప్రేమిస్తూ ఉంటారనమాట. కాబట్టి ఆ లోటు అనేది వారికి ఇబ్బంది అనేది ఉండదు. కాకపోతే భార్య తట్టుకోలేని విషయం. కానీ తప్ప ఒప్ప అంటే ఖచ్చితంగా తప్పేనండి. కానీ అది ఒక కర్మానుసారంగా జరిగిపోయింది కాబట్టి దాని గురించి మనం మాట్లాడే స్థితి అనేది లేదనమాట. అలా వీరి జీవితంలో రహస్యంగా ఒక ప్రేమ అయితే దాగి ఉంటుంది. ఆ ప్రేమ కొనసాగిద్ది కూడా. ఎందుకంటే వీరి మంచితనం వల్లే ఇలాంటివన్నీ జరుగుతాయి. నీతి నిజాయితీ మాట మీద నిలబడే మనుషులు, వదిలిపెట్టను అన్నారు, వదిలిపెట్టలేరు కూడా. అలాగా మాటకు కట్టుబడే ఉండే మనుషులు అవతల వ్యక్తుల దగ్గర కూడా అంటే మంచిగా ప్రవర్తన అనేది ఉండబట్టి సగం ఆ మంచితనానికి కూడా వీరు కట్టుబడిపోతూ ఉంటారనమాట. ఇలాంటివన్నీ కూడా కొంతమంది జీవితంలో అయితే ఖచ్చితంగా జరుగుతాయండి. ధనుసు రాశి వారి జీవితంలో ఖచ్చితంగా ఇలా ఒక రహస్య ప్రేమ అయితే దాగి ఉందని చెప్పుకోవచ్చు అనమాట. ఇట్లా అంటే రాధాకృష్ణుల ప్రేమ అంత గొప్ప ప్రేమ వీరి జీవితంలో ఖచ్చితంగా ఉంటుందన్నమాట. అలా అని చెప్పి ప్రతి ఒక్కరిని మనం అంటలేదండి. కొంతమందికి అయితే మాత్రం ఇలా జరిగింది కాబట్టి తెలుసుకున్న తర్వాత ఈ విషయం చెప్పటం అనేది జరుగుతుందన్నమాట. అలాగా ఎంతో విడదీయరాని బంధం అనేది వారి మధ్య పెనవేసుకొని ఉంటుందన్నమాట. అలాగా చాలా వరకు కూడా వీరికి ఉన్నటువంటి ఒత్తిడిని, వీరికి ఉన్నటువంటి బాధలను ఆ వ్యక్తితో మాట్లాడినప్పుడు, ఆ వ్యక్తి దగ్గరికి వెళ్ళి కలిసినప్పుడు, మాట్లాడినప్పుడు, చూసినప్పుడు ఈ బాధలన్నింటినీ కూడా మర్చిపోయి వాళ్ళు సంతోషంగా ఉండగలుగుతున్నారని చెప్పుకోవచ్చు అనమాట. ఇలా కొంతమంది జీవితంలో ఈ రహస్య ప్రేమ అయితే దాగి ఉంది. కానీ భార్య విషయంలో మాత్రం తెలియకుండా చేసినా కూడా అది తప్పే కాబట్టి ఆ భార్యకి మాత్రం అంటే తెలియకుండా జరుగుతున్నా కూడా తనకు మాత్రం కొంచెం అది ఇబ్బందిగానే మారుతుందండి. కానీ కావాలని చేసింది కాదు కాబట్టి కొంతవరకు క్షమించవచ్చండి. కాకపోతే ఏ భార్యకైనా అది తట్టుకోలేని ఒక ఆవేదనే. తెలియకపోతే ఏమీ ఉండదు, తెలిస్తే. ఎందుకంటే ఎక్కువ శాతం మంది అంటే మేము ఏమీ చేయటం లేదు అని చెప్పేసి కొంతమంది చెప్తూ ఉంటారు. కానీ కొంతమంది విషయాలు ఏంటంటే బయటపడి గొడవలు జరుగుతూ ఉంటాయి. కొంతమంది ఏంటంటే తెలివిగా బయటపడకుండా మేనేజ్ చేసుకుంటూ వస్తారనమాట. ఎందుకంటే కావాలని చేసిన విషయాలైతే వాళ్ళు
తప్పుగా ఫీల్ అవుతారండి. కావాలని చేయట్లేదు కాబట్టి అక్కడ వాళ్ళు కూడా తప్పుగా ఫీల్ అవ్వరనమాట. ఇలాగా వీరి జీవితంలో ఒక గొప్ప ప్రేమ అయితే దాగి ఉంటుంది. ఆ స్త్రీతో విడదీయలేని బంధం అనేది ఏర్పడుతుందనమాట. ఖచ్చితంగా వారు తనని ప్రాణానికి ప్రాణంగా ప్రేమిస్తూ ఉంటారు. దాదాపుగా ఆ స్త్రీ యొక్క చేతినైతే మాత్రం వీరు వదిలిపెట్టరండి. ఎందుకంటే వీరు మాటకు కట్టుబడి ఉండే మనుషులు చాలా సిన్సియర్గా కూడా ఆ వ్యక్తిని ఇష్టపడుతున్నారు. ప్రేమకు వయసు లేదు అని చెప్పేసేసి నిరూపించేటటువంటి వ్యక్తులుగా వీరిని చెప్పుకోవచ్చు అనమాట. అంటే మంచితనము ఇలాంటివి చూసుకుంటూ ఉంటారనమాట. అంటే ఎవరిని పడితే వాళ్ళని ఇష్టపడరండి అలాగని చెప్పేసి. కాకపోతే అనుకోకుండా ఇంకో వ్యక్తి మాత్రం వీరి జీవితంలో ఉండటం అనేది జరుగుతుందనమాట. ఇక మిగిలిన విషయాలన్నీ కూడా వీరు చాలా బాగా చూసుకుంటారు. వీరు చేసే ఉద్యోగం అవ్వచ్చు, వ్యాపారం అవ్వచ్చు, వాటిట్లో వీరికి మంచి సక్సెస్ అనేది ఉంటుంది. బాగా కలిసి వస్తుంది. ఏ పనైనా సరే చాలా శ్రద్ధగా, చాలా బాధ్యతగా చేస్తూ ఉంటారు. కుటుంబం కోసం కష్టపడుతూ ఉంటారు. నమ్మిన వ్యక్తులకు అన్యాయం చేయరు. ఎవ్వరి రూపాయికి ఆశపడరు. అలాగే వీరు రూపాయి ఎవరికి పెడతానికి సిద్ధపడరు. అంటే వారి కుటుంబానికి వారు నమ్ముకున్న మనుషులకు తప్ప ఎవ్వరికి కూడా రూపాయితో రూపాయి బిళ్ళ చేజార్చరు. వ్యాపారంలో దైవానుగ్రహం వల్ల ఖచ్చితంగా వీరికి కలుసుబాటు అనేది ఉంటుందన్నమాట. ఆ కలుసుబాటు వల్ల వీరి జీవితంలో ఇంకా ఆశగా ముందుకు వెళ్ళేటటువంటి అవకాశం అనేది ఉంటుంది. అలాగా డబ్బును చూసే కొంది వీరిలో కూడా ఆశ అనేది పెరిగి ఖచ్చితంగా వారు ఇంకా కష్టపడటానికి సిద్ధంగా ఉంటారనమాట. ఎందుకంటే నమ్ముకున్న మనుషులను చూసుకోవాలి అనంటే వీరి కష్టం కూడా ఎక్కువగా ఉంటుందన్నమాట. అంటే ఎక్కువ కష్టమైనా సరే పడి, కాకపోతే మనసుకు తీసుకోరు. ఏ విషయాన్ని కూడా మానసికంగా ఒత్తిడికైతే గురవరనమాట. ఏ విషయాన్నైనా సరే చాలా కామ్గా, చాలా సైలెంట్గా, మాటలు కూడా చాలా తక్కువ, సైలెంట్గా ఉండి వారి పని వారు చేసుకుంటూ ఉంటారనమాట. నచ్చని మనుషుల్ని పూర్తిగా దూరం పెట్టేస్తారు. నచ్చితే ఎంత దగ్గరగా ఉంటారో, నచ్చకపోతే మాత్రం పూర్తిగా వదిలిపెట్టేస్తారు. వీరికేంటంటే మంచిగా, పద్ధతిగా, గౌరవంగా ఇలాంటివి కావాలన్నమాట. ఇలాంటి వ్యక్తులను మాత్రం ఎట్టి పరిస్థితుల్లో కూడా వదులుకోరు. అలాగే వీరు కూడా అలాంటి వాటికి కట్టుబడి ఉంటారు. వ్యాపారంలో బాగా కలిసి వస్తుంది. కాకపోతే మీ మీద బాగా నరదిష్టి ఉంది. ఆ నరదిష్టిని మీరు తొలగించుకోవటానికి కాస్త గోరువెచ్చటి నీటిలో రాళ్ళ ఉప్పు వేసుకొని ఆ నీటితో స్నానం చేయండి. అలాగే ఇంటికి కూడా కాస్త నిమ్మకాయలు కట్టుకోండి. ఆంజనేయ స్వామి గుడికి తీసుకువెళ్ళి ఒక 5 నిమ్మకాయలు మీ గేటు దగ్గర కట్టుకోండి. నరదిష్టి మాత్రం పుష్కలంగా ఉంది. లేనిపోనివి మీ మీద 100 రకాలుగా జనాలు చెప్పుకోవటం అనేది జరుగుతుందన్నమాట. కాబట్టి జనాన్ని పూర్తిగా నమ్మి ప్రతి విషయాన్ని చెప్పుకోవద్దు. చెప్పుకుంటే మాత్రం మీరు చాలా ఇబ్బందులు పడే అవకాశం అనేది ఉంటుందన్నమాట. ఎందుకంటే ఇలాంటివన్నీ మీ కోణంలో నుంచి మీకు రైట్‌గా అనిపించినా, ఎదుటివారి కోణంలో నుంచి ఇవి తప్పుగా అనిపిస్తాయి అన్నమాట. కాబట్టి ఏ విషయంలోనైనా మామూలుగా అసలు మంచి విషయాలు చెప్తేనే జనం తప్పుడు అర్థాలు తీస్తున్నారు. అలాంటిది పర్సనల్ విషయాలు చెప్పుకుంటే ఎవ్వరూ కూడా అర్థం చేసుకోరండి. ఖచ్చితంగా మన వెనకే మనకు గోతులు తవ్వుతూ ఉంటారనమాట. కాబట్టి జనంతో చాలా జాగ్రత్తగా ఉండండి. జనాలు చాలా దారుణంగా తయారయ్యారనమాట. అలాగా మనుషులకి ఏది కూడా చెప్పుకోవద్దు. ఎవ్వరిని నమ్మవద్దు. మంచిలో కూడా చెడు అర్థాలు తీసేవాళ్ళు చాలా ఎక్కువైపోయారు. అలాగే డబ్బు కూడా నమ్మి ఎవ్వరి చేతులకు ఇవ్వవద్దు. ఎవరికి అప్పుగా ఇవ్వవద్దు. ఇస్తే మాత్రం వెనక్కి తిరిగి రావు. దానివల్ల మీ మధ్య సమస్యలు కూడా ఎక్కువయ్యే అవకాశం అనేది ఉంటుంది. ఇంట్లో రక్త సంబంధికులకు కూడా ప్రతి విషయాన్ని మీరు షేర్ చేసుకోవద్దు. ఎందుకంటే కాసేపు ఉన్న వాతావరణం ఇంకాసేపటికి ఆ మనుషులు ఎలా మారతారో మనకు తెలియదు. కాబట్టి కాస్త అలాంటి చిన్నవి కూడా, చిన్నవి అవ్వచ్చు లేదా పెద్దవి అవ్వచ్చు, భగవంతుడికి చెప్పుకోండి. అంతేకాని ఎవ్వరికి కూడా ప్రతి విషయాన్ని షేర్ చేసుకోవద్దు. కాబట్టి అలాంటి వాటి వల్ల మీకు ఫ్యూచర్లో ఇబ్బందులు వచ్చే అవకాశం అనేది ఉంటుందన్నమాట. విద్యార్థులకు బాగుంది. వారు మంచిగా పట్టుదలతో చదివేటటువంటి విద్యార్థులు చాలా మంచివారు విద్యార్థులు కూడా. అలాగే భార్యాభర్తల మధ్య కూడా అనుకూలత అనేది ఉంటుంది. చిన్న సమస్యలు, గొడవలు వచ్చినా కూడా అవి మళ్ళీ వెంటనే కరిగిపోయి, ఎందుకంటే వీరు చూపించే ప్రేమ వల్ల వారు కరిగిపోతారనమాట. కాబట్టి అలా భార్యాభర్తల మధ్య కూడా అనుకూలత బాగుంటుంది. అలాగే డబ్బు పరంగా నూతన వ్యాపారాలకు ఏదన్నా చేసే అవకాశం కూడా అందుతుంది. శ్రీకృష్ణుడి భక్తులు కూడా వీరిలో చాలామంది కూడా ఉంటారనమాట. శ్రీకృష్ణుడి ఆరాధన కూడా మీకు బాగా కలిసి వస్తుంది. అలాగే శుక్రవారం లక్ష్మీదేవికి కూడా పూజ చేసుకోండి. ఇలాంటివన్నీ కూడా మీకు బాగా ఉపయోగపడతాయి. అలాగే గోవుకు ఆహారంగా ఏదన్నా తినిపిస్తూ ఉండండి. అలా చేయటం వలన కూడా మీ జాతకంలో ఉన్నటువంటి దోషాలు తొలగిపోతాయి. నిందల పాలయ్యే అవకాశం అనేది చాలా తక్కువగా ఉంటుందన్నమాట. భగవంతుడిని తలుచుకుంటా ఉండండి. మీరైతే మీ జీవితంలో
మనశ్శాంతి అనేది కొంచెం కరువైనప్పటికీ కూడా నచ్చిన వ్యక్తులను చూసినప్పుడు మీరు సంతోషంగా అంటే వారిని తలుచుకున్న వారిని చూసినా కూడా మళ్ళీ సంతోషపడే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి అన్నమాట. మనశ్శాంతి అయితే చాలా తక్కువగా ఉంటుందండి. కానీ మనశ్శాంతిని మీకు ఇష్టమైనటువంటి మనుషుల రూపంలో మనశ్శాంతిని తెచ్చుకోగలగటం అనేది జరుగుతుంది. డబ్బు పరంగా పెద్దగా ఇబ్బందులు అయితే లేదు. అప్పులు ఏదన్నా ఉన్నా కూడా తీర్చుకుంటారు. మీ యొక్క టార్గెట్ అనేది మాత్రం ఖచ్చితంగా ఉంటుందన్నమాట. ధనుస్సును అంటే మనం ఏ లక్ష్యం మీద పెట్టి మీరు ధనుస్సును విడిచిపెట్టాలనుకుంటున్నారో అది ఖచ్చితంగా మీకు దక్కి తీరుతుందనమాట. మీ గురి అటు ఇటు కూడా తప్పదు. ఇలా మీరు చాలా వరకు కూడా చాలా ఖచ్చితమైనటువంటి వ్యక్తులుగా మనం చెప్పుకోవచ్చు అనమాట. ఇలా ధనుస్సు రాశి వారి జీవితంలో జరుగుతుంది. ధనుస్సు రాశి వారి యొక్క జీవితంలో ఉన్నటువంటి రహస్య ప్రేమ అయితే ఇదనమాట. ఖచ్చితంగా ఇదంతా ఎలా తెలిసింది మీకు అన్నట్లుగా మీలో కొంతమంది షాక్ అవ్వచ్చు. కానీ ఇది తెలుసుకున్న తర్వాతే చెప్పటం అనేది జరుగుతుందనమాట. కాబట్టి ఇది మీ జీవితానికి చాలామందికి కూడా దగ్గరగా ఉంటుంది. కొంతమందికి దగ్గరగా ఉండకపోవచ్చు. కానీ కొంతమందికి ఖచ్చితంగా దగ్గరగా ఉంటుందన్నమాట. కాబట్టి ఈ వీడియో కనుక మీకు దగ్గరగా ఉండి మీకు నచ్చితే వీడియోకి ఒక లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి. మీరు లైక్ చేసినప్పుడు కింద హైప్ అనేటటువంటి బటన్ సింబల్ యాక్టివేట్ అవుతుంది. లైక్ మీద క్లిక్ చేయంగానే కామెంట్స్ దగ్గర హైప్ అనేది యాక్టివేట్ అవుతుంది. అక్కడ మీరు నొక్కినట్లయితే అక్కడ క్లిక్ చేస్తే పాయింట్స్ అనేవి యాడ్ అవుతాయండి. ఆ పాయింట్స్ వల్ల మీ యొక్క అభిప్రాయం అనేది మరికొంతమందికి చేరటానికి అవకాశం అనేది ఉంటుంది. వీడియో మరికొంతమందికి రీచ్ అవుతుంది అనమాట. కాబట్టి లైక్ చేసి తప్పకుండా హైప్ దగ్గర పాయింట్స్ యాడ్ చేయటం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. అలాగే మీకు తెలిసిన మిత్రులకు కూడా షేర్ చేయండి. మొట్టమొదటిసారిగా మన ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్నటువంటి ఆల్ అనే బెల్ని క్లిక్ చేయటం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. అలాగే మీ యొక్క విలువైన కామెంట్ను మీ జీవితంలో దాగి ఉన్న ఆ రహస్య ప్రేమను ఖచ్చితంగా కామెంట్ చేయటం మర్చిపోవద్దు. మరొక మంచి విశేషంతో మళ్ళీ కలుద్దామండి. సర్వే జనా సుఖినో భవంతు. నమస్కారం.